శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ షో ఇంత సక్సెస్ అవ్వడానికి మా స్టూడెంట్స్ ఎంత ముఖ్య కారణమో అలాగే టీవీలో వీక్షిస్తున్న మా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అంతే ముఖ్య కారణం. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది అత్తాకోడలు. అసలు మనం మొదలెట్టిందే అత్తాకోడలతో. కాబట్టి ఈ సరికొత్త సీజన్ సరికొత్త షోని నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ అత్తాకోడలు కూడా ఇక్కడ ఉండాలిగా. ఇప్పటి వరకు ఇంతమంది సెలబ్రిటీలు వచ్చారు. ఈసారి అసలు సిసలైన సెలబ్రిటీలు ఈ షోకి రాబోతున్నారు. అదే మన ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అత్తాకోడలు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఫెంటాస్టిక్. ఎంత ఆనందంగా ఉందో. అంటే అత్తా కోడలు పక్కపక్క నుంచోవడం, వాళ్ళు నవ్వుతూ ఉండడం, ఇట్స్ మెడికల్ మిరాకిల్. ఎస్, ఇలాంటి కొంచెం రేర్ గా జరుగుతూ ఉంటాయి. అండ్ మీరు అందరూ ఇలా నవ్వుతూనే ఉండండి. చాలా హ్యాపీ, చాలా బాగుంది. సరే, అత్తా కోడళ్ళు మామూలుగా ఇంట్లో మామూలుగా బానే ఉంటారు. అత్త కోడల్లా ఉండమండి, తల్లి కూతురులా ఉంటాం. స్టేజ్ మీద ఇలాంటి డైలాగ్ చెప్పారంటే ఇంట్లో ఫస్ట్ కొట్టుకునేది వీళ్ళిద్దరే. సో ఇట్ సైడ్ కూడా తెలుసుకుందాం. వెరీ గుడ్. కోడలు ఎవరు? హాయ్ సార్, ఈవిడే మా అత్తగారు. అత్తగారికి కూడా కోడలతో పాటే పెళ్ళైనట్టు. మాకు వారం వచ్చేసరికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు వస్తుందా అని ఇద్దరు అత్త కోడలు టీవీ దగ్గర కూర్చుంటాం సార్. అందులోకి రష్మి గారు ఇంతవరకు చూసాం. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీకోసం మరి ఈ పక్క నుండి మాకు ఈ ఎపిసోడ్ చూడడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఏ మాటగా మాట రష్మి గారు లేని లోటు తీర్చారు మీరు. ఇక నుంచి సాయంత్రం 6ంటికి కూడా పెట్టండి అమ్మా. జబర్దస్త్ కూడా అప్పుడే వస్తుంది. పర్లేదు మా, మధ్యాహ్నం చూస్తారు కాబట్టి టైర్డ్ అవుతారు కాబట్టి ఈవినింగ్ రిలాక్స్ అవ్వండి. అమ్మ లేదమ్మా, రష్మి అప్పుడే వస్తుంది. మిస్ అయ్యారు. మరి మీరు మిస్ అయితే మళ్ళీ అందులో కూడా ఉండదు. అందుకని హాయ్, మీ పేరు? నా పేరు సునీత సార్. ఎక్కడి నుంచి వచ్చారు? అంటే గుడివాడ కూతుర్ని, హైదరాబాద్ కోడల్ని సార్. వావ్, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడికి కోడలుగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. గుడివాడ కూతురు హైదరాబాద్ కోడలతో మంగళగిరి మనవరాలేదో మాట. అమ్మా, మీరు అత్తగారై మీ కోడలతో వచ్చేంత నడవాలి ఈ షో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాయిస్ కూడా ఎంత బాగుంది. మా ఆది గారి కోసం ఒక్క 1 లైన్ 2 లైన్ ఏదైనా పాడతారమ్మా? ఒక పాట. ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే, కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే. బా, సూపర్ మా. అసలు మీరు అంత రొమాంటిక్ సాంగ్ పాడినా కూడా మా వాళ్ళు చిన్న భజనం. ఈసారి కలిసి ఉండకుండా మజా రావడం కోసం అత్త వర్సెస్ కోడలు మీ మధ్యలో ఒక చిన్న గేమ్. అది కూడా మనకు బాగా ఇష్టమైన డిపార్ట్మెంట్ ఫుడ్. ఆ ఫుడ్ ఎవరు ఫాస్ట్ గా తినేస్తే వాళ్ళు గెలిచేసినట్టు. అది అత్త తింటే అత్త, కోడలు తింటే కోడలు. గెలిచిన వాళ్ళకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు రియాక్షన్ అదే. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్లు ఉన్నాయి. అబ్బా, ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఈ ఇద్దరు అత్తలతో స్టార్ట్ చేయరా, మధ్యలో ఉన్నారు. ప్రాపర్టీ ప్లీజ్. చాలా సింపుల్ మా. మీ ముందు ఐస్ క్రీమ్ ఉంది. అండ్ ఐస్ క్రీమ్ చూడగానే చాలా ఈజీగా తినేచ్చని మీరు అనుకుంటున్నారు. అలా కాదు. చేతులు, స్పూను ఇవేమి వాడకుండా 2 హ్యాండ్స్ వెనక పెట్టి డైరెక్ట్ గా నోటితో తినేస్తారు. అండ్ మీకు 2 మినిట్స్ టైం ఉంటుంది. 2 మినిట్స్ టైంలో ఎవరు ఎక్కువ ఐస్ క్రీమ్ తినగలుగుతారో వాళ్ళే గెలిచినట్టు. గుర్తుపెట్టుకోండి, గిఫ్ట్ హ్యాంపర్లు ఉన్నాయి. 3, 2, 1 లెట్స్ గో. దాని దగ్గరికి వెళ్ళి మీరు దాంతో ఏదో మాట్లాడుతున్నారు. బాగుందా అండి? షుగర్ ఏమైనా తగ్గిందా? కొద్దిగా స్పీడ్ గా తినండి. డిస్టర్బ్ చేయక ఆవిడ ఐస్ క్రీమ్ తో మాట్లాడుతున్నారు. దానికి దగ్గర మీ కోడలు చూడండి, అసలు ఆవిడ ఐస్ క్రీమ్ తినడం కోసం ఈ షోకి వచ్చినట్టు ఎలా తింటారు చక్కగా. ఈ రోజు మనం ఐస్ క్రీమ్ లో మునిగి తేలుదాం. కొంచెం వంచాలి. అయ్యా, అక్కడ అయిపోయిందండి. లాస్ట్ 10 సెకండ్స్. ఓ పని చేయండి, ఇంటికి వెళ్ళి తినండి. 9, ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో 6, ఇదిగో 5, 4, 3, 2. అమ్మా, బట్ ఫెంటాస్టిక్, వెల్ ప్లేడ్, సూపర్. సార్ మీరు గిఫ్ట్ అన్నారు. సో మిగతా 4 జోడీల అత్తా కోడలు వాళ్ళు కూడా ఆడిన తర్వాత గిఫ్ట్లు అవన్నీ పంచుదాం మనం. ఓకే సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ.
ఓకే, ఐస్ క్రీమ్ తిన్నాక వాళ్ళ పరిస్థితి బానే అంత ఓకే కదా? ఓకే ఓకే, మరో జోడీ సిద్ధంగా ఉన్నారు. అత్తాకోడలు ఇద్దరి ముందు చిన్న కేక్ పీస్ పెట్టాం అనమాట, చిన్న కేక్ అంతేమా. దాన్ని ఫాస్ట్ గా 2 నిమిషాల్లో ఎవరు ఎక్కువ తింటారు అనేది గేమ్. 3, 2, 1 లెట్స్ గో. నువ్వు కోడలైనంత మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేస్తావే. ఆహా, కోడలు ఎంత బాగుందా. ఏ కోడల్ కమాన్ అత్త. అటాక్. కోడల్ అయిపోయింది లాస్ట్ బైట్. అమ్మా ఇగో ఇప్పుడే చెప్తున్నాను, నోటితో మాత్రమే తినాలి. నోడుతోనే నేను ఆపుతానమ్మా టేబుల్, నువ్వు తిను. అయిపోయింది. మళ్ళీ ప్లేట్ ప్లేట్ తినకూడదు. అత్తలు అయిపోయిందప్పా. ఆహా, ఆవిడెల్లా అంటుంది ఆవిడ. 10 సెకండ్స్ తొందర కోడల్ పరు నిలబెట్టాలి. 9, 8. సార్ పక్క పక్క నుంచారా? వావ్, ఇప్పుడు చెప్పండి హాయ్. అమ్మా ఆల్రెడీ తిండం కాకుండా ఇలా కూడా ఎలా కుదిరింది? ఇలా లాగారు ఇలాగా. నాలుకతో ఉంది. వెరీ గుడ్. నాకెందుకో కోడలు గెలిచారేమో డౌట్ గా ఉంది. ఎస్, అంటే అంతే. కోడలంటే ఆవిడ. లేదు లేదు లేదు, అత్తయ్య గెలిచింది. లేదు కోడలే. తల్లి బిడ్డ న్యాయం. మేడం అడిగి తెలుసుకుందాం. మహేశ్వరి గారు, ఈ దారుణాన్ని నుంచి దూరంగా చూసింది మీరే కాబట్టి ఎవరు గెలిచారు, అత్త కోడలు? ఫస్ట్ ఇద్దరు ఎఫర్ట్ కు మనం చెప్పాలండి. నిజంగా. కంగ్రాచులేషన్స్. అంటే గుక్క తిరగకుండా తింటున్నారు. నాకైతే ఇక్కడ టెన్షన్, అదేమన్నా ముక్కుకి వెళ్ళిపోతుందేమో అని. అయ్యో మీ టెన్షన్ ఎందుకు, ఆవిడ తినేశారు కూడా. నాకేమో ఆవిడ కోడలే చాలా కష్టపడి బాగా ఫేస్ కంతా పూసుకొని తిన్నట్టున్నారు. సో ఐ థింక్ షీ విన్స్. సో ఎస్, మీరు ఈసారి బర్త్డేలకు పిలిచినప్పుడు కొంచెం జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, గివ్ ఇట్ అప్ ఫర్ దెం. మీకోసమే మన ఊరు నుంచి గల మొత్తం తీసుకొచ్చాం. అత్తగారు ఏం లేదు, టైం స్టార్ట్ అవగానే ఇక్కడి నుంచి ఒక్కొక్క అట్టుపండు తెంపుకోవడం, మీ టేబుల్ దగ్గరికి వెళ్ళడం, తొక్క తీసేసి అట్టుపండు మొత్తం తినేస్తారు. తొక్క పడేయద్దు, చాలా ఇంపార్టెంట్. రెడీ? 3, 2, 1 లెట్స్ గో. నాలుగు ముక్క తొక్క ఉంటేనే ఒకటి కింద కౌంట్ అమ్మా. అత్త తినత్తా తిను. రే నీకు ఇంకో కూతురుందా అత్త? భయ్యా వాళ్ళు ఎన్ని తిన్నా గానీ ఆ మిగిలినవి నరేష్ వాళ్ళ నాన్నకిస్తే అమ్ముకుంటాడు మిగతాయి. మా అత్త చూడు ఎంత బాగా చక్కగా తింటుంది. నాకు రే అనవసరంగా నువ్వు ఆగిపో, మేమే గెలుస్తాం, కోడలే గెలుస్తుంది. మా అత్తలతో పెట్టుకుంటే తొక్క తీస్తా. మా కోడలతో పెట్టుకుంటే కోస్తా. అబ్బా అత్త చిన్న అత్త. స్పీడ్ తొందరగా, ఈసారి మనం గెలవాలి. లాస్ట్ 30 seconds టు గో. కమాన్ అత్త. ఇదొకటి. 6, 5, 4, 3, 2, 1 చంపేస్తా. ఉండరా, పెద్ద ఆవిడ తింటున్నారు. అవి నువ్వు మెల్ల తింటూ ఉండదు, కౌంట్ ఉండదు ఎలాగో. 1, 2, 3, 4, 5 విత్ తొక్క 6. ఇదే 6 రా. అది 6. మేము లాస్ట్ కౌంట్ లేదు, టైం అయిపోయి తింది ఆవిడ. అవునా, పర్లేదు. 1, 2, 3, 4. మనం ఎన్ని? మన 8. 5. 4 ముక్కలు 4 తొక్కలు 4 కాదు, 4 కలిపి ఒక తొక్క. అత్తగారి ముఖం చూడండి అబ్బా, ఎంత కష్టపడి తినింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం రిస్క్ తీసుకోకుండా. మేడం ఎవరు గెలిచారు? అంటే గేమ్ పరంగా కోడలే, కాకపోతే ఆవిడ ఎఫర్ట్స్ ని మెచ్చుకోవాలి. ఆవిడ మళ్ళీ షీ సో నాటీ, బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. నేనైతే అత్త సైడ్. అవును, కానీ మీరు కోడలికి ప్రైస్ ఇస్తారంటే ఇవ్వండి. మేము ఇస్తామంటే మళ్ళీ మమ్మల్ని విలన్ చేయడం ఎందుకు? కంగ్రాచులేషన్స్.
తరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి ఎస్ సో ఇప్పటి వరకు అత్తలు కోడలు ఆడారు బట్ ఇదే గేమ్ అంటే ఇప్పటి వరకు డాన్స్ తో పోటీ పడ్డారు తినడంలో కూడా బాగా పోటీ పడతారు మా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మీ టీం నుంచి నలుగురు మీ టీం నుంచి నలుగురు అటుపళ్ళు తింటారు Yeah. 3, 2, 1 లెట్స్ గో బనానా బాలేదా తినేయండి అయితే కాదు భయ్యా, నువ్వు అరటి పళ్ళు గేమ్ బట్టి అక్కడ ముత్తైదు పిలవలేదు శాంతి స్వరూప్. ఓకే ఈ టీం కొంచెం వీక్ ఉంది కాబట్టి శాంతి దారా శాంతి ఫాస్ట్గా ఆ టీంని ఆదుకో One, 2, 3, 4, 5 ఒకటి ఎన్నే 12 డజన్ అట్టుపళ్ళు తినేయారా సో చాలా ఫెంటాస్టిక్ గా తిన్నారు చాలా బాగా తిన్నారు యాక్చువల్లీ మహేశ్వరి గారు ఎలాగో జడ్జ్మెంట్ మిమ్మల్ని అడగాలి బట్ స్కోర్ తెలిసిపోతుంది ఇక్కడ అర డజన్ ఇక్కడ డజన్ తిన్నారు ఎవరు బాగా తిన్నారు మేడం అత్తా కొడలే బెటర్ కదా వాళ్ళు సింగిల్ హ్యాండెడ్ గా 6-7 లేపేశారు వీళ్ళు ఏంటంటే మెల్లిమెల్లిగా బుజ్జిగా తిన్నారు బట్ చాలా ఆర్టిస్టిక్ గా తిన్నారు ఎవరు ఎక్కువ తిన్నారు మేడం వీళ్ళే ఎక్కువ తిన్నారు వీళ్ళే విన్నర్స్ వీళ్ళలో ఎవరు ఎక్కువ తిన్నారు అనుకుంటున్నారు మీరు ధరణయే ఫెంటాస్టిక్ వెల్ ప్లేడ్ సూపర్ నాకు ఆనందం ఏంటంటే రౌండ్ కి సైజు పెరుగుతుంది ఫుడ్ క్వాంటిటీ ఈసారి డైరెక్ట్ మనకు మండి ప్లేట్ వచ్చిందమ్మా చాలా బాగుంది ఫస్ట్ వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు అబ్బా అది మాకు పెట్టొచ్చు కదా అని. బట్ మీరు మొత్తం తినలేరు కాబట్టి మన దగ్గర ఉంది 2 minutes టైమే కాబట్టి మాక్సిమం ఎంత తినగలరో అంత తినగలరు అండ్ మీకు సపోర్ట్ గా ఇంకెవరినైనా పిలవమంటారా మేమే వస్తాం సన్నీ గారు రండి సన్నియా సుధాకర్ గారు రండి రండి సరే మీ ఇష్టమ్మా ఏజ్ వైజ్ ఒక లత్త వైపు ఉండండి ఒక కోడల వైపు ఉండండి ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఫస్ట్ 30 seconds దాని తర్వాతే మీకు నేను ఛాన్స్ ఇస్తాను ఓకే 3, 2, 1 లెట్స్ గో వెళ్ళరా నరేష్ నువ్వు వెళ్ళి ఓకే ఇప్పుడు సుధాకర్ గారు అండ్ సన్నీ గారు కూడా జాయిన్ అవుతారు 3, 2, 1 గో నేను తినాలా మీరు కూడా తినాలి బాబు అబ్బా ఈయన ఇంత డిస్కస్టింగ్ గా తింటున్నాడు నరేష్ ఇదంతా కాదురా కోడలే గెలుస్తుంది గెలుస్తుంది నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా మీరు ఎప్పుడు వీళ్ళనేనా వీళ్ళని చూడండి పాపం ఆయన చూడు ఎలా తింటున్నాడు ఎక్స్క్యూజ్ మీ మేము ఆడొచ్చా గుడ్ల గేమ్ గుడి తింటావా గుడ్డు తింటా ఆవిడ తిను. అండా ఇగో ఇగో ఎక్కువైతే జేబులు వేసుకో జేబులు వేసుకో అది ఆవిడ తిన్నది ఆల్రెడీ లాస్ట్ 10 seconds మహేశ్వరి గారు మీరు అక్కడ కూర్చొని చూస్తే అవ్వదు మీరు దగ్గర రావాల్సిందే వల్ల అవ్వదండి. రావాలి రండి రండి విన్నర్ అనౌన్స్ చేయాలి గిఫ్ట్లు ఇవ్వాలి
విన్నర్ లూసర్ ని పక్కన పెడితే 2 రోజుల వరకు నా కడుపు నిండిపోయిందండి. అసలు చికెన్ గుడ్డు మీద విరక్తి వచ్చేసింది. నేను అసలు ఇంకొక వారం రోజులు దాని పక్కన వెళ్ళను. సో ఎవరు విన్నర్స్? కోడలి విన్నర్స్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించ మందిరో. బట్ వెరీ గుడ్, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అత్తలందరూ కలిసి కోడల్ని గెలిపించారు. సో కంగ్రాచులేషన్స్ కోడళ్ళు. రండి గిఫ్ట్లు కలెక్ట్ చేసుకోవాలి మనం. కోడలు మాత్రమే గెలిచిన వాళ్ళు. అండ్ ఎస్, అలాగే మా ఫేవరెట్ అత్తగారిని కూడా పిలుస్తున్నాం. అత్తగారు రండి. థ్యాంక్ యూ రా, సూపర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అత్తలకి కోడళ్ళకి మీరు ఇలా రావడం, పార్టిసిపేట్ చేయడం మా అందరికి చాలా చాలా ఆనందం. సో థ్యాంక్ యూ అత్తలు అండ్ కోడళ్ళు, థ్యాంక్ యూ సో మచ్.